చమురు ఆంక్షలపై ట్రంప్ కీలక నిర్ణయం. పశ్చిమాసియాలో భీకర యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు బగ్గుమన్నాయి. ఇంధన ధరలు నియంత్రించే క్రమంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ కీలక ప్రకటన చేశారు. కొన్ని రకాల చమురు ఆంక్షలను తొలగించనున్నట్లు పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ కీలకమైన ప్రకటన చేశారు. యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగకుండా నిరంతర సరఫరా కొనసాగడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. మేము కొన్ని దేశాలపై ఆంక్షలు విధించాం. పరిస్థితి సాధారణ స్థితి వచ్చే వరకు ఈ ఆంక్షలను పక్కన పెట్టనున్నామని పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆయన వెల్లడించలేదు. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లకు ఊరట లభించింది. ఈ సందర్భంగా హార్మోజ్ జలసంధి మీదుగా వెళ్లే చమురు ట్యాంకర్లకు తమ నౌకాదళాలు రక్షణ కల్పిస్తాయని ట్రంప్ తెలిపారు. సైనిక చర్య చేపడితే చమురు ధరలు పెరుగుతాయని తనకు ముందే తెలుసునని, అయితే ఇరాన్ అనుక్షేపణలు సమకూర్చుకోకూడదని తాను ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇక చమురు సరఫరాను అడ్డుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తే దానిపై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వం ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టేందుకు చమురు రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నించడాన్ని నేను అస్సలు సహించను. ఒకవేళ వారు అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ట్రంప్ పేర్కొన్నారు. ఇక యుద్ధం ముగింపుపై కూడా ట్రంప్ విరుద్ధ ప్రకటనలు చేశారు. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం ముగింపు విషయంపై ట్రంప్ విరుద్ధ ప్రకటనలు చేశారు. యుద్ధం చివరి దశకు చేరుకుందని, అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఈ సైనిక చర్య చాలా వరకు పూర్తయిందని అన్నారు. అదే మాట కొన్ని గంటల తర్వాత జరిగిన మరో కార్యక్రమంలో ఇదే విషయంపై ట్రంప్ భిన్నమైన ప్రకటన చేశారు. ఇరాన్తో యుద్ధంలో అమెరికా గెలిచిందని, కానీ ఇంకా పూర్తి స్థాయిలో విజయం సాధించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ పూర్తిగా ఓడిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని ట్రంప్ వెల్లడించారు. అయితే యుద్ధం ముగింపుపై ట్రంప్ చేసిన ప్రకటనను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ తోసిపుచ్చింది. యుద్ధం ఎప్పుడు ముగించాలనేది ఇరాన్ నిర్ణయిస్తుందని పేర్కొంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే ఈ ప్రాంతం నుంచి 1 లీటర్ చమురు కూడా ఎగుమతి కాకుండా అడ్డుకుంటామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ట్రంప్కు హెచ్చరిక జారీ చేసింది.